Namaste, welcome to Khadri News. फोटो क्लैरिटी होता है। ఓకేనా माध्यम सयपतिम संकटत्राभवारम योवन्दते तस्य रसते सोगा भगवताचार्याणां सन्निधौ अस्मिन् वर्तमाने व्यावहारिक चान्द्रमानेन प्रतिष्ठापयामि सोमार्तुं जयमाय पुनरागमनाय dia makan kuning makan.
नालो पकड़ बाबा एक से पीछे वीरो नामाकमिष्टतो त्वं सर्वं कारया तत्प्रसादमम्बरोजनेश्वरः अमितत्वप्रसादेन तव देवा प्रसीदन्तु आयात भगवान् ब्रह्मा अस्मिन् लोके हितो विस्मन् नित्योऽस्मिन् जन्मने
స్వామి చూడండి అందరూ సార్
महोत्सवे
नमस्तते नमो देवे नमः पृथिव्यै सर्वप्रथमाम्ने भगवाय ये सभ्याः सभासदः वाणिज्यावदत्पुरो सर्वमाय लोकासदा लक्ष्मी नारसिंहानुग्रहेण नूतन वस्त्रधारण पूजाकर्म दर्शमानः अधिकारिणां स्वागतं कुर्यात् ओम सत्यं वदिष्यामि గుండుపల్లి నాగేశ్వరరావు ఆశయాలను కొనసాగిద్దాం గుండుపల్లి నాగేశ్వరరావు గారి ఆశయాలను గుండుపల్లి నాగేశ్వరరావు ఆశయాలను శ్రీ గుండుపల్లి నాగేశ్వరరావు గారు హఠాత్తు మరణంతో నాయి బ్రాహ్మణులంతా ఆంధ్రప్రదేశ్లో చాలా బాధాకరమైన వార్త విన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. ఎందువల్లంటే ఈరోజు నాయి బ్రాహ్మణులు ఏ లెక్కలో ఉండాలని చెప్పేసి ఫెడరేషన్ చైర్మన్గా ఆయన పనిచేశారు. తర్వాత వచ్చి ఎమ్మెల్సీ కావాలన్న తప్పుడుకి అతను లేకపోయా. అదే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా కూడా చాలా బాధాకరంతో నిన్నంత బాధతో ఆయన కూడా ఫోన్ చేశాడు. నాయి బ్రాహ్మణులో వజ్రాన్ని పోగొట్టుకున్నారు. ప్రతి నాయి బ్రాహ్మణుడు కూడా ఆయన చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్పేవాడు. బ్రాహ్మణ హక్కుల ముద్దుబిడ్డ గుండుపల్లి నాగేశ్వరరావు గారు నిన్న హఠాత్ మరణం జరిగింది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం తరఫు నాయక తరఫు నుంచి. ఈరోజు నాయి బ్రాహ్మణులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక స్థాయిలో బతుకుతున్నారంటే ఇలాంటి నాయకులు చాలా అవసరము. 1993 నుంచి రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుండి కూడా ఆయన వెంటుండి నడిచినటువంటి వ్యక్తి మన కులంలో ఉన్నాడంటే నాగేశ్వరరావు గారు అని చెప్పచ్చు. ఆ రోజు ఇంటి కూడా కులం కోసం తప్పిస్తూ కులంలో మన కులాన్ని అభివృద్ధి చెందాలంటే మనము రాజకీయంగా అభివృద్ధి చెందాలన్నా మన కులంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది బయటకు రావాలన్నా మనకు మన కులస్తులను ఒక స్థాయికి తీసుకురావాలన్నా కూడా గుంటుపల్లి నాగేశ్వరరావు గారు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఆ రోజు నుంచి పార్టీని వీడకుండా వెంట పెట్టుకొని రామారావు గారు పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా అదే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్తో ఆయన అధీనంలో కూడా కాలం గడుస్తూ టీడీపీని నమ్ముకొని టీడీపీని వదలకుండా మన కులస్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు రామారావు గారు ఫెడరేషన్ చైర్మన్గా చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కూడా కొనసాగుతూ ఉన్నాడు. ప్రస్తుతము క్రమశిక్షణా కమిటీ స్టేట్ మెంబర్గా కూడా ఆయన కొనసాగుతున్నాడు. ఈరోజు మనకు ఆయనకు ఒకటి వరిస్తుందనే అందరి నమ్మకము ఏదంటే ఎమ్మెల్సీగా కానీ లేకుంటే ఎమ్మెల్యే కానీ ఆయనకు సీటు వస్తుందనేది అందరిలో కూడా
తెలిసిన విషయమే. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అవకాశం ఇస్తారని కూడా అందరికీ తెలుసు. అయినా ఆయన ఆ అవకాశాన్ని కోల్పోయాడు. దేవుడు ఆయనకు చాలా చిన్న చూపు చేశాడు. వాళ్ళ కుటుంబానికి దేవుడు అన్ని విధాలా ఆదుకోవాలని, అన్ని మనస్తృప్తిగా దేవుడు సంకల్పించాలని. రోజున టీడీపీ క్రమశిక్ష నాయకుడు గుండిపల్లి నాగేశ్వరరావు గారు హఠాత్ మరణం జరిగింది. ఆయన మరణం మన నాయబ్రాహ్మణ సంఘానికే తీరని లోటు. ఆయన టీడీపీ తరఫున ఎన్నో కార్యక్రమాలు నాయబ్రాహ్మణులకు సహకారం చేసినాడు. కార్పొరేషన్ తరఫున టీడీపీకి ఎంతో సహకరించాడు. అలాంటి వ్యక్తి మరణించిన దానికి మా నాయబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా చాలా చింతిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అంతా కూడా ఆయన ఎంతో తోడ్పాటుగా ఉండి నాయబ్రాహ్మణులకు వెన్నెనుపు ఉండి ఆయన ఎన్నో కార్యక్రమాలు ఉండి చేసినాడు. ఈరోజు కదిరి పట్టణ నాయబ్రాహ్మణ సేవా సంఘం తరఫున మేము ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము. బ్రాహ్మణ సవితా సమాజం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గుండుపల్లి నాగేశ్వరరావు గారు నిన్న మరణించడం జరిగింది. నాయ బ్రాహ్మణుల సంక్షేమం కోసం, నిరుద్యోగ యువత కోసం ఆయన చాలా పాటుపడడం జరిగింది. ఎక్కడో ఉన్నటువంటి యువకులను కూడా ముందుకు తీసుకొచ్చి వెలుతురు నింపినటువంటి వ్యక్తి గుండుపల్లి నాగేశ్వరరావు గారు. ఆయన మరణించడం మాలాంటి యువకులకు చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలుపు. ఆయన నాయబ్రాహ్మణ కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ నాయబ్రాహ్మణ కులస్తులకు దిశానిర్దేశం చేసినటువంటి మనియుడు. ఆయన యొక్క ఆలోచన విధానాన్ని నాయబ్రాహ్మణ కులస్తులు ఎలా అభివృద్ధి చెందాలో, ఎలా చైతన్యం జాగృత కావాలో ఎంతోమందికి కుల సంఘాలు ఉన్నా కూడా ఆయన ఎంతోమంది మన కులస్తులందరికీ ఒక ఆలోచన విధానాన్ని తీసుకెళ్ళిన మహా మనిషి. అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం మా నాయబ్రాహ్మణ కులస్తులందరికీ చాలా దిగ్భ్రాంతి. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా మా కదిరిపట్నం నాయబ్రాహ్మణ కులస్తుల నుంచి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, కదిరిపట్నంలో గుండుపల్లి నాగేశ్వర గారి చనిపోయిన దీనికి మా నాయబ్రాహ్మణ సేవా సంఘం తరఫున మన కులస్తులు అందరూ కలిసికట్టుగా ఈ ఇతనికి నివాళులు అందిస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి ఆలోచన విధానంతో వారు ఏ పార్టీలో ఉన్నా ఉన్ని, అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఎక్కడున్నా కూడా మన కుల సంఘీయులు ఎదగాలనేటువంటి సంకల్పంతో మరి ఆయన ఏదైతే గుండుపల్లి నాగేశ్వరరావు గారు మాకు చాలా సుపరిచితుడు. మరి ఆయనతో ప్రయాణం కూడా దాదాపు 25 సంవత్సరాల నుండి మాకు జరుగుతూ వస్తున్నాయి. మరి కదిరికి కూడా అనేక దఫాలు కదిరికి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి గుండుపల్లి నాగేశ్వరరావు గారు తను నమ్మినటువంటి సిద్ధాంతం, తను నమ్మినటువంటి ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీలో పనిచేసుకుంటూ మరి కుల సంఘీయులకి ఎక్కడైతే ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈనాడు ఆంధ్రప్రదేశ్, మరి ఎక్కడ ఏ సందర్భంలో మన కుల సంఘీయులకి ఏం జరిగినా కూడా తక్షణమే అక్కడ ప్రత్యక్షమయ్యి తన యొక్క శక్తి మేరకు పనిచేస్తుంది వెళ్తున్నటువంటి స్వర్గీయ గుండుపల్లి నాగేశ్వరరావు గారు. మరి ఈయన నిన్న ఉదయము ఆయన ఆరోగ్యరీత్యా గతించడం, చనిపోవడము ఈ యొక్క మా యొక్క సంఘానికే తీరని లోటుగా భావిస్తున్నాం. మరి ఏదైతే ఆయన సంకల్పం ఉందో విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో మన కుల జన నిష్పత్తి ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో రాజ్యాంగపరంగా మా హక్కుల కోసం, మరి ముఖ్యంగా ఆయన 2 సార్లు మనకి నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్గా ఒకసారి, మరి నూతనంగా నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా గతంలో చేసినటువంటి వ్యక్తి మన యొక్క గుండుపల్లి నాగేశ్వరరావు గారు. మరి ఈయన చేసినటువంటి అనేకమైనటువంటి సంస్థలలో మరి చేతి వృత్తిదారులకు ఏదైతే మా వాయిద్య కళాకారులకైతేనేమి, క్షౌర వృత్తిదారులకైతేనేమి లోన్లు ఇప్పివ్వడంలో, సబ్సిడీ లోన్లు ఇప్పివ్వడంలో కావచ్చు, పనిముట్లు సామాన్లు ఇప్పించడంలో కావచ్చు తన వంతు పాత్ర వహించినటువంటి వ్యక్తి. మరి గతంలో మేము గుండుపల్లి నాగేశ్వరరావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు దాదాపు కదిరి నియోజకవర్గంలో మా కుల సంఘీయులు ఎక్కువ ఉన్నారని మరి ఈశ్వరయ్య గారు, రమణ గారు వీళ్ళంతా పెద్దలంతా కోరిక మేరకు మరి గుండుపల్లి నాగేశ్వరరావు గారితో మాట్లాడితే దాదాపు 557 యూనిట్లు మా కదిరి ప్రాంతానికి ఇప్పించినటువంటి ఘనత కూడా మన స్వర్గీయ గుండుపల్లి నాగేశ్వరరావు గారికి దక్కుతుంది. అలాంటి చైర్మన్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్. మరి ఇలాంటి వ్యక్తి మా జాతిలో లేకపోవడం మాకు చాలా లోటుగా భావిస్తూ
ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.